పర్మిషన్. మీకెవరు చెప్పారు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని? మీకు తెలుసా రేవతి స్టాంపీడ్లో చనిపోయిందని? నాకు తెలీదమ్మా. I think he's trying to compete who's the superstar in Telangana. मैं आपको युद्ध के लिए आमंत्रित करता हूं. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది, ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్న. Crime we all know intention is. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I make sure the president has respect. After the episode, the way the chief minister, Mr. Revanth Reddy Garu speaks about Allu Arjun, I only see a bit of hatred. I don't see the neutrality in CM speech or his words. ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ లో నాకేం అర్థం కావట్లేదు. అబ్బా మళ్ళీ వచ్చా. రేవంత్ రెడ్డి మాటలింటే దేవుడు మాట్లాడినట్టే అంటాడు. ఎంత అబ్బా కేసీఆర్ గారు మాటలు విన్నాం కదా 10 సంవత్సరాలు. నాకు తెలీదమ్మా. అన్ని సత్యాలే చెప్తున్నాడని కేసీఆర్, కేటీఆర్, కవిత ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? 7 లక్షల కోట్ల అప్పు మోసపో. రేవంత్ రెడ్డి ముందే అన్నాడు నేను అబద్ధాలే మాట్లాడతా ఒక మీడియాలో, ప్రజలు అబద్ధాలే నమ్ముతారని. ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత? సార్ ఏంటి సార్ అది? ఏంటిది? అదే నేనే అల్లు అర్జున్ అయితే లక్ష కోట్లు ఇచ్చినా తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను. నేనే అల్లు అర్జున్ అయితే ఇరవై సినిమాలు చేశాను, ఇంకొక 20 చేస్తాను. మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అన్న. మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అన్న. అంటే సినిమా ఇండస్ట్రీ బంద్ అయితే బతకలేమా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. కాబట్టి వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చిన చెన్నై, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. నలుగురు బ్యాచ్ ఎవరైతే నేను చెప్పానో, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కూడా, ప్లస్ ఈ కల్వకుంట్ల కవిత, ప్లస్ ఓయూలో ఎన్నడూ వాళ్ళు చదువుకోలేదు. వార్నింగ్ ఇచ్చేది ఈ ప్రతిపక్ష నాయకులు, ద సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులకి, మీరు వచ్చి అసెంబ్లీ అటెండ్ కండి. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.